ఆడియన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనే యాక్టింగ్ బాగా చేస్తారా అనే యాక్టింగ్ సూపర్ చాలా బాగా చేసావని పేరెంట్స్ తీసుకెళ్ళి ఆడియన్స్ ఏం చెప్తారు అదే ఆడియన్స్ పేరెంట్స్ అందరినీ తీసుకెళ్ళి చూపించండి సార్ లోపల ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది ఏం చెప్తారు ఆడియన్స్ ఫ్యామిలీతో వెళ్ళమంటారా అంటే ఆడియన్స్ సార్ లోపల ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారని దీంట్లో యాక్టింగ్ సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కమల్ హాసన్ అంటే 70mm లో మన కమల్ హాసన్ గారే కానీ మన తెలుగు ఇండస్ట్రీకి ఈ రోజు నుంచి కమల్ హాసన్ నా దృష్టిలో అయితే శ్రీ విష్ణు అన్ననే అది కూడా ఒక అల్లు అర్జున్ ఫ్యాన్ గా మన అన్న కూడా అల్లు అర్జున్ ఒక ఫ్యాన్ గా చాలా ప్రౌడ్ అవుతున్నా అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు ప్రీ రిలీజ్ సినిమా తీసిన తర్వాత ఒక మాటలతోనే కాదు హీరోలు మాట్లాడడం కాదు కంటెంట్ సినిమా యాక్టింగ్ సినిమా స్వాగ్ సినిమా ఒక మన ఏంటంటే యాక్టింగ్ లో ఇమిడిపోవడము నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంది అన్నది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఒక పెద్ద హీరో ఎలాగైతే ఎలివేషన్ ఉంటుందో ఆ రేంజ్ లో అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కుమ్మేశారు. అన్న స్టైల్ గానీ ఎమోషన్స్ గానీ నిజంగా ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడాలి. అన్న కంటెంట్ ఉన్న హీరోకి కంటెంట్ ఉన్న సినిమాకి ప్రమోషన్ కూడా అవసరం లేదన్న, డబ్బా కొట్టుడు అవసరమే లేదు. మంచి కంటెంట్ తీసుకొని మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా జనాల ఆడియన్స్ వస్తారు చూస్తారు. కంటెంట్ లేకుండా ప్రమోషన్ చేస్తే కూడా ఎవరు రారు. కాబట్టి కంటెంట్ ఉన్న సినిమాకి జనాలు వస్తారని మరోసారి నిరూపించారు. స్వాగ్ 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 నిజంగా ఒక రేంజ్ స్వాగ్ చూపించారు. కమల్ హాసన్ ని మర్చిపోవచ్చు మన తెలుగు ఆడియన్స్ ఇప్పటి నుంచి కమల్ హాసన్ గారిని మర్చిపోవచ్చు. శ్రీ విష్ణు అయితే ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపెట్టిండు, చేసి చూపించిండు. ఏమన్నా నాలుగు వేరియేషన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఖచ్చితంగా మీరు వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక మంచి కంటెంట్ మంచి సినిమా ఇచ్చినందుకు మీ నుంచి ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా మరిన్ని కంటెంట్ సినిమాలు తీసుకొని రావాలి. తెలుగు ఇండస్ట్రీ నెక్స్ట్ లెవెల్ లో తీసుకోవాలి. ఇది పాన్ ఇండియా రేంజ్ లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమా. ఖచ్చితంగా నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా తీయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడే చూసాను స్వాగ్ సినిమా బుర్ర బాగా చేసింది. ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే విజువల్స్ హైలైట్ గా ఉన్నాయి. ప్రతి సీన్ హైలైట్. ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయా. మనం ఎప్పుడో మన ఇండియా చలనచిత్ర సినీ ప్రపంచంలోనే కమల్ హాసన్ గారు చూసారు అన్ని రకాలుగా దశావతారాలుగా. మనం ఈ సినిమాలను ఖచ్చితంగా చూసుకుంటే మన శ్రీ విష్ణు గారిని చూసుకోవచ్చు. ప్రతి సీన్ హైలైట్ గా ఉంది. ఎన్ని ట్రాన్స్మిషన్ ఉన్నాయి ఈ సినిమాలోనే, చాలా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, డైలాగ్స్ బాగున్నాయి. శ్రీ విష్ణు గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ రీసెంట్ టైమ్స్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మైండ్ పనిచేయదు అయ్యా. సో ప్రతి సీన్ ఎలా ఉందంటే ట్విస్ట్ మీ ట్విస్ట్ ట్విస్ట్ మీ ట్విస్ట్ ఇంటర్వల్ ట్విస్ట్ అయితే బాగా అదిరిపోయింది. మీకైతే బాగా నచ్చుతుంది. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. మనం గతంలో చూసుకుంటే చెప్తున్నారు కదా కమల్ హాసన్ గారే ఇన్ని రకరకాల పెర్ఫార్మెన్స్ చేశారు. ఆ తర్వాత శ్రీ విష్ణు గారు అని చెప్పొచ్చు. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో మంచి బట్టల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు చూపి ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఎందుకంటే ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుందో అందులో కొత్త కొత్త సరుకులు వస్తూ ఉంటాయి. అలాగే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా సేమ్ అటువంటిది అనమాట. ప్రతి ఒక్క సీన్ డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే రీతి వర్మ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో అందరికీ నచ్చుతుంది. ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. సినిమాలో ఇంకా రొమాన్స్ కూడా మామూలుగా లేదు, అందరికీ నచ్చుతుంది. బంచికలు కూడా బాగానే ఉన్నాయి. కానీ చూసేవాళ్ళు కొన్ని నచ్చితే కొన్ని అది సెకండరీ అది. కానీ సాంగ్స్ కూడా సినిమాకి తగ్గట్టే ఉన్నాయి. రాజుల కాలం సో ప్రెసెంట్ టైమ్స్ కి వెళ్తుంది, మళ్ళీ పాస్ట్ టైమ్స్ కి వెళ్తుంది, మళ్ళీ ఫ్యూచర్ లోకి వెళ్ళలే కానీ ఫ్యూచర్ మనం అర్థం చేసుకోలేం ఇంకా. సో ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ 2 తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సో మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి. స్వాగ్ ఇట్లా స్వాగతిస్తాము అట్లా స్వాగతిస్తారు. సినిమా మాత్రం చిన్న పిల్లలు చేస్తారు. ఏమంటారు లేక ఇప్పుడు వచ్చిన సినిమా సినిమా మాత్రం ఊరా మాసం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒక మన తెలుగు ఇండస్ట్రీకి మరో కమల్ హాసన్ వచ్చాయని చెప్పొచ్చు భయ. సింగిల్ రోల్ చూసాము, డబుల్ రోల్ చూసాము, ట్రిపుల్ రోల్ చూసాము, 4 రోల్ ఏంది భయ. 1 man షో అని చెప్పుకోవచ్చు భయ. ఇస్తానా నిజంగా చెప్తున్నా. ఫన్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇంకా మన ఇజ్రా క్యారెక్టర్ గానీ మొత్తం విరగదీస్తాడని చెప్పొచ్చు. సినిమా మాత్రం ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, పక్కా ఎంటర్టైన్ చేస్తాడు. ఇంకొకటి మన ఏ డ్రెస్సర్ కి మన ఏమంటారు మేకప్ మ్యాన్ కి ఆన్సర్ చెప్పాలి భయ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఆ డిజైన్ మేకప్ గానీ వేరే లెవెల్ వేసారని చెప్పుకోవచ్చు. సినిమా పరంగా ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి భయ. సినిమా పక్కా ఎంటర్టైన్మెంట్. మన శ్రీ విష్ణు అన్న క్యారెక్టరైజేషన్ మాత్రం ఊరా మాస్ ఉంది సినిమాలో. నిజంగా చెప్తున్నా మన జూనియర్ నెక్స్ట్ మన తెలుగు ఇండస్ట్రీకి మరో కమల్ హాసన్ వచ్చారని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ లో అంటారు విష్ణు, ఈ సినిమాలో ఉన్నాడు శ్రీ విష్ణు.
ఇరగదీశారు సినిమా మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. మెసేజ్ కంటెంట్ ఓరియంట్ మూవీ. మన గిటార్ సుని కానీ, రవిబాబు గారు కానీ, సునీల్ గారు కానీ, మన మీరా జస్మి కానీ, మన రీతు వర్మ కానీ, ప్రతి ఒక్కరు క్యారెక్టరైజేషన్ మాత్రం ఇరగదీశారని చెప్పుకోవచ్చు సినిమాలో. ప్రతి ఒక్కరికి. మరి ఇంకొకటి మన విష్ణులో మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు సినిమాతో. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, ఒక కొత్త ప్రపంచానికి వెళ్తాము సినిమా చూసిన తర్వాత అనిపించింది. ఒక హిజ్రా క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ తక్కువ చేయలేదు. 4 క్యారెక్టర్స్ ని, ప్రతి క్యారెక్టర్ వేరే లెవెల్ చించి పడేశాడు సినిమాని మాత్రం. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి. హాయ్ అండి, స్వాగ్ సినిమా చూశాను. చాలా బాగుంది. 360 degrees పగిలిపోయింది. ఇంకా మన ఈ సినిమా వచ్చేటప్పటికి 3 స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేసింది. మనకి హీరోయిన్స్ కి పెద్ద క్యారెక్టర్ రావట్లేదు, రోల్స్ రావట్లేదు అనేది ఒకటి నడుస్తూ ఉంది. సో అది బ్రేక్ చేసింది. సెకండ్ వచ్చేటప్పటికి మనకి కంటెంట్ ఉన్న సినిమాలు కొంచెం ఎంగేజ్ అవడానికి కొంచెం టైం తీసుకుంటారు అని చెప్పి అదొక స్టీరియో టైప్ ఉంది, దాన్ని బ్రేక్ చేసింది. ఇవన్నీ ఉన్న తర్వాత కమర్షియల్ గా హిట్ అవ్వదేమో అనే ఒక స్టీరియో టైప్ ఉంది, దాన్ని కూడా బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను. సో శ్రీ విష్ణు గారిని ఎందుకనే మనం కింగ్ ఆఫ్ కంటెంట్ అని అనేది. ఆల్రెడీ మనలో శ్రీ విష్ణు చేశారు, చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. హిజ్రాల కోసం చాలా గొప్పగా చూపించారు. ఒక అర్ధనాదేశ్వరుడు గాని, అంటే ప్రతి ఫ్యామిలీలోనూ ఒక హిజ్రా పుడితే ఆ హిజ్రా ఎన్ని కష్టాలు పడతాడు, వాళ్ళ మంచితనం ఏంటి అనేది చాలా క్లారిటీగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీగా డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్నాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత నుంచి కూడా ఆ అర్ధనారేశ్వరుడు గాని, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం చూపించారు ఈ సినిమాలో. అది బాగా నచ్చింది చెప్పాలంటే. చాలా మంది దానికోసం మాట్లాడుతూ అంటారు కదా, కానీ సినిమా రూపంలో చూస్తే చాలా గొప్పగా చూపించారు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ మంచితనము అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట చెప్పాలంటే. సినిమా అయితే మాత్రం నాకు తెలిసి శ్రీ విష్ణు గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే మాత్రం ఫిక్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్యారెక్టరైజేషన్స్ ఎంత డిఫరెంట్ గా చేశారంటే చెప్పాలంటే చాలా బాగా చేశారు. ప్రతి క్యారెక్టర్ వస్తుంటే అసలు వేరియేషన్స్, అసలు తెలియని క్యారెక్టర్లు, మేకప్ కానీ ఇవన్నీ చూసుకున్నట్టయితే ది బెస్ట్ అన్నమాట. అలాగే ఆడవాళ్ళ గొప్ప, మగవాళ్ళ గొప్ప అనేది ఒక డిఫరెంట్ చూపించారనమాట. నాకు తెలిసి రానున్న రోజుల్లో ఆడవాళ్ళని చూడకుండా రేపొద్దున మగాళ్ళందరికీ కూడా అలాగ ఫేస్ కి గుడ్డలు కట్టుకునే దుస్తులు వచ్చేస్తుంది. ఇంకా మా తరం అయిపోతే ఇంకా మా పిల్లల తరం ఉన్న తరంతో కూడా ఇంకా ఆడవాళ్ళని చూసేది లేదు ఇంకా. సో అలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ చూపించారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా తీశారు. సో అది ఇంతసేపు సినిమా అలాగా అంత వేరియేషన్స్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయడం కానీ, అది మనం అర్థం అవడం కానీ, ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా బాగుంది. సో డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొన్ని సాంగ్స్ వస్తుండే అనమాట, ఊపు వస్తూ ఉంటుంది ఆ సాంగ్స్ వింటుంటే. సో చాలా బాగుంది బీజిఎం అయితే మాత్రం. అంటే కెమెరా వర్క్ కానీ. రేటింగ్ వచ్చేసి నేను 4 ఇస్తాను. ఎందుకంటే ఆ 1% కూడా ఎక్కడో మిస్ అయింది, కొంచెం అటు ఇటు అనిపించినా కూడా. సో ఓవరాల్ గా చాలా బాగుంది.